విష్ణు పురాణం ప్రకారము బ్రహ్మ ఎలా ఆవర్భించాడో తెలుసుకుందాం. మహేశ్వరుని ఆనతి మేరకు నారాయణుడు నమశివాయ మంత్రాన్ని జపిస్తూ ఆ నీటిలోనే ఉండిపోతాడు. ఇంతలో ఆయనకు ఒక వటపత్రం కనిపిస్తుంది. ఆ పత్రంపై శయనించి మంత్రాన్ని జపిస్తూ ఉంటాడు. అలా కొన్నేళ్లు గడిచిపోతాయి. ఇలా గడుపుతున్న విష్ణుమూర్తికి ఒక వాణి వినిపిస్తుంది. నువ్వు సకల జ్ఞాన స్వరూపుడవు, అందులోనూ నీటిలోనే వసించేవాడి కాబట్టి నీవు నారాయణుడు అని కీర్తించబడతావు. నారము అంటే జ్ఞానం అని, నీరు అని కూడా అర్థం కాబట్టి నీకు నారాయణ అనే నామం సార్థకం అవుతుంది అని శబ్దం వినిపిస్తుంది. దాంతో జ్ఞానస్వరూపుడైన విష్ణుమూర్తికి వేదాల్లోని సారం కూడా అవగతమైపోతుంది. ఇక అప్పటి నుంచి సృష్టిని ఎలా ఉద్భవించాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో అతని నాభి ప్రదేశం నుండి ఒక పెద్ద పద్మము పుడుతుంది. దాని ఆది ఎక్కడో అంతం ఎక్కడో కూడా తెలియనంత పెద్దగా ఉంటుంది ఆ పుష్పము. ఆ పుష్పం పైన బ్రహ్మ సరస్వతులు ఆసీనులై ఉంటారు. బ్రహ్మదేవుడి శరీరము ఎరుపు కాంతిలో ఉంటుంది. తమోగుణ ప్రధానుడై ఉంటాడు. జగతిపైకి రాగానే ఆయనకు చుట్టూ ఉన్న నీరు తప్ప ఇంకేమీ కనిపించలేదు. పద్మంపై ఉండటంతో క్రింది భాగము కూడా కనిపించలేదు. దాంతో ఈయన పుట్టుకకు కారణమైన నారాయణుడు కూడా బ్రహ్మకళ్ళకు దోతకం కాలేదు. ఇంతకు తను ఎలా పుట్టింది తెలియక ఈ విషయమై ఎంతో కాలం ఆలోచిస్తాడు బ్రహ్మదేవుడు. ఆ ఆలోచనలోనే ఎంతో కాలము గడిచిపోతుంది. అయినా బ్రహ్మకు సరైన సమాధానము లభించదు.